బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ కేసు ఛేదించారు పోలీసులు. కరాటే మాస్టర్ రవితేజతో పాటు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికను సురక్షితంగా కాపాడారు పోలీసులు. బాలిక పేరెంట్స్ తో వెళ్లేందుకు నిరాకరించడంతో చిల్డ్రన్స్ హోమ్ కు తరలించారు. బాలిక మంగళగిరిలోని తన ఇంట్లో ఉండగానే దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు దుండగులు. కిడ్నాప్ కు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు గుర్తించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది బాలిక. అదే కాలేజీలో కరాటే మాస్టర్ గా పనిచేస్తున్నాడు రవితేజ. కాలేజీలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ నెల 2న కాలేజీ నుంచి అనుమతి లేకుండానే బాలికను కొరగల్లు తీసుకెళ్లాడు రవితేజ. కాలేజీ యాజమాన్యం ఈ విషయం బాలిక పేరెంట్స్ కు చెప్పడంతో కొరగల్లు వెళ్లి తీసుకొచ్చారు. మళ్లీ నిన్న సాయంత్రం రవితేజ తన అనుచరులతో బైక్ పై మంగళగిరి వెళ్లి బాలిక ఇంటిపై దాడి చేశారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. మంగళగిరిలో ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఈ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు బాలికను పేరెంట్స్ కు అప్పగించారు. అయితే పేరెంట్స్ తో వెళ్లడానికి బాలిక నిరాకరించింది. అందుకుగాను చిల్డ్రన్స్ హోమ్ కు అయితే తరలించారు. ఎందుకు పేరెంట్స్ తో వెళ్లడానికి నిరాకరించింది? అసలు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించిన సారాంశం ఏంటి? ప్రస్తున గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఇంట్లో ఉండగానే మంది దుండగులు వచ్చి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి బాలికను ఎత్తుకెళ్లిపోయిన ఘటన మంగళగిరి వ్యాప్తం కూడా సంచలనం రేపిందని చెప్పాలి. అయితే కేసును మంగళగిరి పట్టణ పోలీసులు ఛేదించారు. అయితే ఈ కిడ్నాప్ గురైనటువంటి బాలిక ఆమె విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అదే కళాశాలలో కరాటే నేర్పుతున్నటువంటి రవితేజ అనేటువంటి ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ నెల 2వ తేదీన కాలేజీ యజమాని పర్మిషన్ లేకుండా కొరగల్లు తీసుకెళ్లారు. తన సొంత గ్రామైనటువంటి రవితేజ కొరగల్లు తీసుకెళ్లారు బాలికను. అయితే ఈ విషయం కాలేజీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఉంటూ బాలిక తల్లిదండ్రులు కొరగల్లు వెళ్లి అక్కడ గొడవలొద్దని చెప్పి బాలికను అక్కడి నుంచి మంగళగిరి పట్టణానికి తీసుకొచ్చేసిన పరిస్థితి. అయితే మొన్న సాయంత్రం అంటే 3వ తేదీ సాయంత్రం ఒక 10 మంది తన అనుచరులతో వచ్చి రవితేజ కుటుంబ సభ్యులు ఎవరైతే బాలిక కుటుంబ సభ్యుల మీద దాడి చేసి అడ్డు వచ్చినటువంటి వాళ్ళందరి మీద దాడి చేసి బాలికను అక్కడి నుంచి ఎత్తుకెళ్లిపోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు బాలిక తల్లిదండ్రులు. పోలీసులు పలు బృందాలకు ఏర్పడి బాలిక కోసం గాలింపు చేపట్టారు. అయితే నిన్న సాయంత్రం అంటే మొన్న 3వ తేదీ సాయంత్రం తీసుకెళ్లిపోయినటువంటి బాలిక ఆచూకీ నిన్న సాయంత్రం పోలీసులు గుర్తించారు. తుళ్ళూరు గ్రామంలో రవితేజ బాలిక ఉన్నట్టు పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లి బాలికను అదుపులోకి తీసుకుని రవితేజను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న సాయంత్రం ఆ బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేసిన సమయంలో తాను కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులు వెళ్ళని చెప్పడంతో బాలికను చిల్డ్రన్ హోమ్ కు తరలించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రేమ వ్యవహారమే దీనంతా కూడా బాలిక కిడ్నాప్ కారణంగా పోలీసులు చెప్తా ఉన్నారు. అంటే ఈ కిడ్నాప్ వ్యవహారంలో రవితేజకు సహకరించినటువంటి మరో 8 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి రవితేజ మీద పోక్సో యాక్ట్తో పాటు మహిళల మీద దాడి చేసిన కేసుల నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రవితేజకు సహకరించిన అనుచరుల మీద కూడా 8 మంది అనుచరుల మీద కూడా కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ప్రస్తుతానికి బాలిక కుటుంబ సభ్యులతో వెళ్ళడానికి నిరాకరించడంతో చిల్డ్రన్ హోమ్ కు తరలించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. తనకు దక్కనివ్వట్లేదు, బాలికను తన నుంచి దూరం చేస్తున్నారన్న అక్కతో రవితేజ బాలిక కుటుంబ సభ్యుల మీద దాడి చేసి ఆమెను తీసుకెళ్లిపోయినట్టు కూడా తెలుస్తోంది. దీని మీద ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే బాలిక తమ ఇష్టపూర్వకంగానే వెళ్ళిందని చెప్తున్నట్టు కూడా మనకి తెలుస్తోంది. అయినప్పటికీ కూడా మైనర్ బాలిక కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయి నిందితుల మీద చెప్పట్టు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇంట్లో ఉండగానే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని తల్లిదండ్రుల మీద కుటుంబ సభ్యులు దాడి చేసి ఎత్తుకెళ్లిపోయిన ఘటన అయితే సంచలనం రేపుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.